నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భక్తి పారవశ్యం. మనకు అందించిన వారు ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి భక్తికి రూపాలు. ఏ భక్తి అయినా పూర్తి విశ్వాసంతో స్థిరంగా ఉండాలి. భగవంతుడు పూజలకు, జపతపాలకు, అభిషేకాలకు పొంగిపోనని, నిష్కల్మషమైన భక్తికి లొంగిపోతానని అనేక సందర్భాల్లో చెప్పాడు. భక్తులకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు, నారదుడు, అంబరీషుడు మొదలైన వారు అచంచలమైన భక్తికి మారు రూపాలు. భగవంతుడి మాయ ఆయనకి తప్ప వేరెవ్వరికీ అర్థం కాదు. ఆయన భక్తులకు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. వాటిని తట్టుకుని నిలబడటం సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలవారికి మాత్రమే సాధ్యం. అచంచల, నిష్కల్మష, నిస్వార్థ భక్తికి అర్థం చెప్పే అద్భుతమైన సంఘటన ఒకటి భాగవతంలో ఉంటుంది. ఒకసారి కృష్ణ పరమాత్మకి భరించలేని తలనొప్పి వచ్చింది. ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా బాధను భరిస్తున్నాడు. ఆయన భార్యలకు విషయం తెలిసి ఎన్నో ఉపచారాలు చేశారు, కానీ ఫలితం శూన్యం. పరమాత్ముడి బాధను చూసి వారంతా తల్లడిల్లిపోయారు. రాజవైద్యులను పిలిపించారు. వాళ్ళు కూడా అనేక రకాల చికిత్సలు చేశారు. కృష్ణ పరమాత్మ బాధ మాత్రం తగ్గలేదు. నారద మహర్షి, పలువురు మునులు, దేవతలు వచ్చారు. వారు ఏమీ చేయలేకపోయారు. సృష్టి, స్థితి, లయ కర్త అయిన పరమాత్ముడికి వచ్చిన బాధని ఎవరు తగ్గించగలరు? నివారణోపాయం ఆయనకి తప్ప ఎవ్వరికి తెలుసు? శ్రీకృష్ణ పరమాత్మ భార్యలు ఆ బాధ తగ్గే విధానం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తన భక్తులు ఎవరైనా వారి పాదధూళిని తన శిరస్సు పైన ఉంచితే తలనొప్పి తగ్గుతుందని చెప్పాడు ఆయన. ఆ మాటకి చుట్టూ ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. తమ పాదధూళి భగవంతుని శిరస్సుపై ఉంచడమా, ఎంత పాపం! రౌరవాది నరకాలలో పడిపోతాం అనుకున్నారు. అందరూ ముక్తకంఠంతో అటువంటి మహాపాపానికి పాల్పడలేము అన్నారు. మీ ఇష్టమన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ తలపట్టుకుని బాధపడసాగాడు. తన ప్రియ సఖుడు బాధపడుతున్నాడనే వార్త గోపికలకు తెలిసింది. పరుగున వచ్చారు. ఆయన బాధను చూసి కన్నీరు మున్నీరయ్యారు. వారికి అక్కడున్న వారు విషయం చెప్పారు. కానీ భగవంతుని శిరస్సుపై పాదధూళి ఉంచడం మహాపాపమని హెచ్చరించారు. దానికి గోపికలు తమను కోట్ల జన్మల వరకు పాపాలు వేధించినా పర్వాలేదని, స్వామి బాధ తగ్గితే చాలని తమ పాదధూళిని శ్రీకృష్ణ పరమాత్మ తలపై ఉంచారు. అది గోపికల భక్తి పారవశ్యానికి పరాకాష్ట. క్షణంలో ఆయన నొప్పి మటుమాయమైంది. ఆయన బాధ కేవలం మాయ అని, భక్తులను పరీక్షించడానికి ఆడిన నాటకమని అందరికీ తెలిసి వచ్చింది. గోపికలు సంతోషంతో పొంగిపోగా మిగిలిన వారంతా తలదించుకున్నారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.